ఉడుతడి గ్రామాన ఉదయించిన జ్యోతి శివమొగ్గ గడ్డపై వెలిగిన భక్తి దీపతి నిర్మల సుమతుల పుణ్య ఫలముగా జన్మించినదే అక్క మహాదేవి. చిన్ననాటి నోటి పలుకుల్లో శివనామం, చిరు హృదయంలోనే కైలాస ధ్యానం. ఆడదైన రూపంలో అచంచల శక్తి చిన్న మల్లికార్జునుడే నా పతి. చిన్న మల్లికార్జునుడే నా ప్రాణం, చిన్న మల్లికార్జునుడే నా లోకం. వేరే బంధం నాకు అక్కర్లేదు, శివుని తప్ప నాకు ఎవ్వరూ లేరు. యవ్వన వసంతం తాకిన వేళ, రాజు చూపుల్లో పడిన వేళ, సౌందర్యమై కాదు భక్తిగా ఆమె నిలిచింది శివశక్తిగా. తల్లిదండ్రుల క్షేమమే కారణమై కొన్ని నిబంధనలు అంగీకరించెను. శివభక్తికి అడ్డు వచ్చిన క్షణమే సింహమై నిలబడి విరగదీసెను. బంగారు భవనాలు బంధనాలై, రాజభోగాలు భారం అయ్యే. వస్త్రాలే కాదు మమకారము అన్నీ విడిచిపెట్టెను ఆ తల్లి. కేశాలే తన వస్త్రములై, ఆకాశమే తన గృహమై, లోకపు మాటలో గాలిలో కలిపి శివ పధాన సాగింది అక్క. నడకలో నడకే తపస్సుగా, శ్వాసలో శ్వాసే జపముగా, అడవుల మధ్య ఒంటరి ప్రయాణం, లోపల వెలిగే అగ్ని జ్వాలం. నిందల వర్షం కురిసిన నమ్మకమే కవచమై నిలిచెను. ఆమె కన్నుల్లో ఒక్క సందేహం లేదు, శివుడే సత్యమని తెలిసెను. బసవన్న పిలుపు వినిపించిన వేళ, అనుభవ మంటపం చేరిన వేళ, అల్లమ ప్రభువు ప్రశ్నల ముందు అచలమై నిలిచెను అక్క. వాక్యమే ఆరామై వెలిసింది, వచనమే వెలుగై మెరిసింది. ఆడదనే కాదు శిష్యురాలిగా, గురువులే మ్రొక్కిన ధ్యాన రూపం. అక్కని పిలిచిన గౌరవం, అమ్మాని పలికిన భక్తి భావం, లింగమే సర్వస్వమని చాటిన అచంచల శివయోగిని. కదలి వనమున తపస్సు సాగే, కాళ్లకు నేలే మంచమాయే. ఆకలి దాహం దాటిపోయి ధ్యానంలో దేహమే లయమాయి. శ్రీశైల శిఖరాన నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలో శివ సన్నిధానం, జ్యోతిలింగమై వెలిగిన వేళ, ఆమె ఆత్మ శివునిలో కలిసెను. ఆమె వెళ్ళలేదు, ఆమె
నడుస్తోంది. స్త్రీ శక్తికి ఆమె ప్రతీక, భక్తికి ఆమె పరాకాష్ట. అహంకారమును కాల్చే అగ్ని, అజ్ఞానాన్ని తొలగించే జ్యోతి. శరణు శరణు అక్క మహాదేవి, శరణు శరణు శివశక్తి స్వరూపిణి. చిన్న మల్లికార్జునిలో లీనమైన మా అక్క మహాదేవి శరణు. శరణు శరణు అక్క మహాదేవి శరణు.